మీరు కొంచెం సార్ వస్తానండి పల్లె కోరుతాను ఫోన్ చేశాక పడుకో దిండి కావాలా
లోపల దిండు రావా హాస్పిటల్ దిండు 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 ఇస్తారులే దిండు పిచ్చుకో దిండు తీసుకుంటారు వాళ్ళ తప్పకుండా ప్రజల చెప్పే చాలా కాకుండా చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. జరిగిన యుద్ధం సభకు కూడా కవరేజ్ చేయడానికి ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన కృష్ణ గారు అక్కడికి వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా ఫోటోలు కూడా తీయకనే వైఎస్ఆర్ గూండాలు వచ్చి అతి దారుణంగా కొట్టడం మనమందరం కూడా చూసాం. వాళ్ళకి ఫుల్ తాగి మత్తలో ఎవరిని కొడుతున్నాం ఏంటి అనేది కూడా చూసుకోకుండా లీడర్లు ఉసిగొల్పడం, వీళ్ళు వచ్చి 100 మంది కృష్ణాని చాలా దారుణంగా జుట్ట పీకడం, మెడ మీద తన్నడం, చిన్న చిన్న కథలతో దీనితో పొడచడం, చాలా దారుణంగా కృష్ణాని కూడా చేయడం చాలా బాధాకరం. ఆయన్ని కాపాడడానికి టీవీ5 సంబంధించిన శ్రీగారు గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా తోసేయడం, ఇట్లా రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు. కృష్ణాని చూస్తే ఈ రోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. కానీ ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి అనుకోకుండా అన్ని పార్టీలకితో కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ. జర్నలిస్ట్ అయిన దానికి పాపం అండి. కనీసం ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది. ఆ విధంగా తను వెళితే అంత దారుణంగా అంత తప్పు ఏం చేశారని ఏదైనా మీరు కొట్టి ఏదైనా చూసుకోవాలంటే మా మీద చూడండి, అంతేగాని వాళ్ళు చేసిన వృత్తికి మీరు అవమానపరిచారు. అంత దారుణంగా కొడతా అంటే కూడా పోలీసులు అక్కడ చూసే చూడనట్లుండడం చాలా బాధాకరం. ఏమంటే ఒక సిఐ గారు కూడా అక్కడికి వచ్చి వెంటనే దూరం నుండి వచ్చి ఆ సిఐ గారు కాపాడారు కాబట్టి మా కృష్ణ ఈరోజు ప్రాణాలతో ఉన్నారు. మన ఆంధ్రజ్యోతి అదేవిధంగా టీవీ5 కానీ ఏబిఎన్ఎల్ చేసే తప్పేంటి? మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంటే అది తప్పగా మీకు కనపడుతుందా? మన యుద్ధం సభకి మన వేలాది మంది కోట్లాది మంది వచ్చినారని చెప్తున్నారు. కోట్లాది డబ్బులు ప్రభుత్వం కూడా మీరు ఖర్చు పెట్టి మీరు సభలు పెట్టుకొని ఆ సభలు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మీరు సభలు కూడా అక్కడ పెట్టుకున్నారు. ఎక్కడ జనాలంతా వెళ్ళిపోతుంటే కవరేజ్ చేసేకి ఫోటోలు తీసేదానికి వస్తే అంత దారుణంగా కొడతారా? ఆ కొట్టే వాళ్ళు కూడా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఎవరైతే చిత్రీకరించారో ఫోటోల్లో వీడియోల్లో వాళ్ళందరి మీద మీరు మామూలుగా కేసులు పెడుతుంటారు పోలీసులు. మరి ఇప్పుడు పెట్టండి ఎస్పీ గారు, మీరు కూడా ఎవరు కొట్టారనేది కూడా 100 మంది ఆయన తన్నినారు, కొట్టారు. వాళ్ళందరి ఫోటోలు కూడా అక్కడ కనపడుతున్నాయి. ఆ పేసులు ఎవరు అని మీరు గుర్తించి వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం. ఇంతవరకు కూడా మేము చెప్పేదాకా కూడా మీరు ఉండకూడదు. నిన్నటి దినం అది జరగదని వెంటనే కూడా ఆ చర్య కూడా మీరు తీసుకుంటే కూడా బాగుండేదని ఎస్పీ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీలు మీకు సంబంధం లేదు. ఎవరినైతే ఈ రోజు జర్నలిస్టులందరూ కూడా ఏకం కావాలి. ఈ రోజు కృష్ణాని కొట్టింటారు, టీవీ5 ఏబిఎన్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఈనాడు అనేది కాదు, అందరం కూడా మీరు ఏకమై ఈ రోజు వీళ్ళకి పడతాయి, రేపొద్దున వేరే వాళ్ళకి కూడా పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏకమై మీరు కూడా పోరాటం చేయాలని జర్నలిస్టులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఈరోజు కృష్ణాని చూస్తుంటే వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే కూడా చాలా బాధ వేస్తుంది. ఎంత దారుణంగా పశువు కన్నా ఎక్కువ కొట్టారు. ఒక దుర్మార్గుడు ఒక సీఎం అయితే ఏ విధంగా ఉంటుంది పరిపాలన అనేది ఈ రోజు కూడా చూశారు. ఆయన ఏదో షర్ట్ మరుస్తానన్నారు,
మడస్తానని నువ్వు రెచ్చగొడితేనే నీ వాళ్ళు రెచ్చపోయి ఈ రోజు మా జర్నలిస్టులు కొడతారండి. ఒక సీఎం స్థానంలో నువ్వు ఉండి ఆ మాట నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? ప్రజలకు కాపాడేది పోయి నువ్వు ప్రజలు చంపండి అంటున్నావు. ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం కాబట్టే ఈ రకంగా ఉంటుంది. దానికని ఇప్పుడైనా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రానికి సీఎం అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కూడా కోరుకుంటూ కృష్ణ కూడా ఆరోగ్యం బాగా తొందరగా కోలుకోవాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాము. ఈ దాడికి పూర్తిగా నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఈ మీడియా పైన విష ప్రచారం, మీడియా పైన కార్యకర్తల్ని సైకోల మాదిరి తయారు చేసే విధంగా ఆయన ఉపన్యాసాలు ఉంటున్నాయి. కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి, అదే విధంగా ఈనాడు, ఈటీవీ, రామోజీరావు అని ఈ విధంగా దూషించే మాటలు ప్రతి సందర్భంలో చెప్తున్నాడు. అందుకోసమే నిన్న జరిగినటువంటి ఈ దాడికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్వయానా క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తే, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే మేమే క్షమాపణ కోరుతాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నాడు సభలో జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ ఆయనే క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దాడికి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాం. ఎందుకు ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టారు? ఆంధ్రజ్యోతి విలేకరి కొట్టడానికి కారణం ఏమంటే ఆంధ్రజ్యోతి విలేకరుల పైన, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల పైన, TV5 యొక్క ఫోటోగ్రాఫర్ల పైన, వీడియో వాళ్ళ పైన, అదేవిధంగా ఈనాడు విలేకరుల పైన దుష్ప్రచారాన్ని ప్రతి సభలోనూ కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది ప్రేరేపిత కుట్ర. ఇది ప్రేరేపించినావు కాబట్టి ఆ కార్యకర్తలు ఆ రకమైనటువంటి దాడికి పాల్పడినారు. కాబట్టి దీన్ని ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే, ముఖ్యమంత్రి దీనికి సంజాయిషి కోరకపోతే తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలా. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలే సుమోటోగా స్వీకరించి ఒక అప్రజాస్వామిక చర్యలకి జర్నలిస్టు పైన దాడి చేస్తారేమంటే